హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీటీ సార్. ఈ మూవీ నెల క్రితం తమిళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. రన్ టైం 2 hours 8 minutesగా ఉంది. కాశ్మీర పరదేశి, హిప్ హాప్ తమిజా ఆది గారు కలిసి నటించిన ఈ మూవీ కామెడీ డ్రామాగా సాగుతుంది. మరి మూవీ ఎలా ఉంది అనేది ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, హిప్ హాప్ తమిజా ఒక కార్పొరేట్ స్కూల్లో పీటీ సార్గా పనిచేస్తూ ఉంటారు. అతనికి ఒక గండం ఉందని సిద్ధాంత్ గారు చెప్తారు. ఏంటా ప్రమాదం, తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ కాన్సెప్ట్ చాలా మూవీస్లో చూసినట్టు రొటీన్ గానే అనిపించిన క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ తప్పితే మిగతా అంతా కామెడీ డ్రామాగా మిగతా మూవీస్ లాగానే అనిపిస్తూ ఉంటుంది. స్పోర్ట్ డ్రామా సీన్స్ కొంత ఫెమిలియర్ గా అనిపిస్తాయి. కొంత రొటీన్ కాన్సెప్ట్ అయినా ఇంట్రెస్టింగ్ గానే సాగుతుందని చెప్పొచ్చు. స్పోర్ట్స్ కి సంబంధించింది ఏమీ లేదు. మూవీ సరదాగా మొదలై ఎమోషనల్గా టర్న్ అయి ట్విస్ట్తో ముగుస్తుందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంత ఫన్గా సరదాగా సాగుతుంది. సెకండ్ హాఫ్ నుండి మూవీ ఎమోషనల్గా టర్న్ అవుతుంది. నందిత పాత్రలో నటించిన అనికా సురేంద్రన్ తన పాత్రకు న్యాయం చేశారనిపించింది. కనగవేలుగా చేసిన హిప్ హాప్ తమిజ గారు కూడా యాక్టింగ్ పరంగా సరదాగా మొదలై క్లైమాక్స్కి వచ్చే వరకు ఎమోషనల్గా బాగా నటించారనిపించింది. కాశ్మీర పరదేశి గారు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. ఇలా అందరికందరూ బాగానే చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళకు జరిగే హరాస్మెంట్ గురించి, వాళ్ళకు జరిగే అన్యాయం గురించి ఒక మెసేజ్ ఇచ్చేలా చూపించారు. ఒక సోషల్ మెసేజ్ అయితే ఈ మూవీ అందించిందని చెప్పొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. సాంగ్స్ మామూలుగా అనిపించాయి. ఓవరాల్ గా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.